ఎవరా ఎవరది? ఎవరా? ఎవర్రా కాదురా, ఎవత్తే ఎవత్తే దక్షిణామూర్తి మల్లిక. తమ్ముడు రేయ్, ఇది నా ఇల్లు. నువ్వెలాగైనా ఈ వైపు నుంచే వెళతావని నాకు తెలుసు. ఇందాకేమన్నావు? 20 నిమిషాలు అవుతుందా ఈ కుంటికాలతో నేను పైకి రావడానికి? ఈ నోరే గనక లేకపోతే ఈ పాటికి నిన్ను పీస్ పీస్ చేసేవారు. రేయ్, నువ్వు మనసులో అనుకున్నది నా ఇంటి చెట్టు చెప్తుందిరా. ఎక్కడ అందరు చూస్తున్నారక్క? ఏంటక్క పరువు పోతుందక్క? ఓహో, అదొకటి ఉందా నీకు? పర్వాలేదే, రా కూర్చో. బయటికి వెళ్తున్నారక్క? డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? ఇస్తానక్క. కూర్చొని మాట్లాడరా. కూర్చో. అయ్యా టీ ఇవ్వండి, అయ్యా టీ ఇవ్వండి, అయ్యా ధైర్యంగా ఇవ్వండి, నేను చెప్తున్నాను కదా. రేయ్ కూర్చోరా, కూర్చోరా. అలా గుడ్లేసుకొని చూడకు, గుడ్లు పీకేస్తాను. నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదా, నా ఇల్లు అద్దెకిస్తే నువ్వు కాస్త బాగుపడతావు కదా అని ఇల్లు అద్దెకిచ్చా. 3 సంవత్సరాల నుంచి అద్దె ఇవ్వలేదు. కరెంటుకి ఇవ్వలేదు, నీళ్లకి ఇవ్వలేదు, వాకిలికి ఇవ్వలేదు, దేనికి ఇవ్వలేదు. 9 నెలల నుంచి నా ఆటో ఇచ్చి పోనీ బతుకుతావు అనుకుంటే ఒక 10 పైసలు ఇచ్చావురా నాకు. ఇక్కడి నుంచి భారత్ గ్యాస్ తీసుకెళ్లి ఎవరికో అమ్మేశావు. ఇవన్నీ చాలనట్టు నీకంటూ పుట్టాడు చూడు ఆ గుడ్లగూప నా కొడుకు, నీ ఫ్రెండ్. నువ్వు చెప్పావని చెప్పి ఇవ్వండి అయ్యా. రేయ్, నువ్వు అడిగావని చెప్పి డబ్బులు అడిగాడు, అది కూడా నీ లెక్కలోనే వేశాను. పరీక్ష అయిపోగానే చేతిలో ప్రసాదం పెడతారు, తీసుకోరా. రాయ్, రూట్ మార్చకు. వచ్చే 10వ తారీఖు లోపు డబ్బులు రాలేదనుకో, నువ్వు ఈ ఊరు చూసే ఆఖరి రోజు అదే అవుతుంది. ఇలా ఖాళీ చేయించి బయటికి ఎలా తెరవేయాలో ఈ మల్లికి బాగా తెలుసు. ఆ పని నాతో చేయించుకో. ఈ 10వ తారీఖు ఫోన్ చేసి అకౌంట్లో వేసేస్తానక్క, కొట్లో ఇచ్చేస్తానక్క, సాయంత్రం టక్కును తీసుకొచ్చి ఇచ్చేస్తానక్క. ప్రతిసారి వేసే బిట్టు నా దగ్గర వెయ్యకు, అందుకే చెప్తున్నాను. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. గణేశా, నా దగ్గర నీ వెధవ నాటకాలు ఆడకోకే. వినాశకాలే విపరీత బుద్ధి. నువ్వు చెప్పే సమతుల్ని భలే ఉన్నాయక్క. రేయ్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అన్నిటికీ నువ్వు. నేను ఇంకొకళ్ళకి అద్దెకి ఇవ్వడానికి మాట్లాడాను. ఈ నెలాఖరికి వాళ్ళు వస్తారో అప్పుడు తెలుస్తుంది. అయ్యా ఇలా చూడండి, నిన్నటి వరకు తాగింది వాడి లెక్క. ఈ రోజు వాడు నాకు కూడా కలిపి స్పెషల్ టీ చెప్పాడు కదా, అది కూడా వాడి దగ్గరే తీసుకోండి. కొట్టు వదిలి వెళ్ళకండి. ఆ తర్వాత మీ కొట్టు మీకే అద్దెకిస్తాడు. పెద్ద జగత్ కిలాడి వీడు. వెళ్ళరానా? టిఫిన్ చేసావా? కోపం వచ్చేసింది వీడికి. పర్వాలేదే, ఈజీగా అక్క దగ్గర నుంచి కాపాడేశారు. బాగా చేశారు హెల్ప్.